హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హేమ మధు టాక్స్. ఈరోజు మన ఛానల్లో మా పాపకి నేను హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూద్దాము రండి. హోమ్ మేడ్ సెర్లాక్లో నేను మా పాపకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను మీరు చూడొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనం ఒక్కసారి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయకూడదండి. ఫస్ట్ వన్ బై వన్ మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఇవన్నీ మిక్స్ చేసి సెర్లాక్ రూపంలో వాళ్ళకి పెట్టడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఓన్లీ లిక్విడ్సే కదా వాళ్ళు తీసుకుంటారు. సో వన్స్ మనం సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక్కొక్కటి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది కూడా నేను 6 month బేబీ ఫుడ్ అని ఒక వీడియో పెట్టాను, అందులో మీరు చూడొచ్చు. సో మనం ఇప్పుడు నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తానో మా పాప సెర్లాక్లో చూద్దాం రండి. ఫస్ట్ రైస్ అండి, మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఒక పాలిష్డ్ అన్పాలిష్డ్ రైస్ అని చెప్పేసి ఆ రైస్ తీసుకుంటే చాలా మంచిది పిల్లలకి. ఇంకా పెసరపప్పు, ఫస్టే కందిపప్పు యూజ్ చేయకపోవడం మంచిదండి పిల్లలకి, ఎందుకంటే కడుపు కట్టేసినట్టు కట్ట ఉంటుంది. పెసరపప్పు అయితే ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి పెసరపప్పు తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఈ 2 ఇంగ్రీడియంట్స్ రైస్ ప్యూరీ పెట్టినప్పుడు ఎలా పెట్టాను అనేది 6 month బేబీ ఫుడ్లో మీరు చూడొచ్చు మన వీడియోస్లో, చూడకపోతే చూడండి. నెక్స్ట్ ఇంకా నల్లపప్పు, అంటే దీన్ని మినపప్పు అని అంటారు. సో ఇది కూడా నేను మా పాపకు ఆల్రెడీ యూజ్ చేశాను. ఇడ్లీ పెట్టినప్పుడు ఈ పప్పు పడిందా లేదా అనేది నేను చూసుకున్నాను. సో ఇది కూడా పడింది మా పాపకి. నెక్స్ట్ ఎర్రపప్పు అనమాట. ఈ మంత్లో నేను ఈ పప్పు అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఈ 4 పప్పులు అనేవి సెర్లాక్లో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ మనకు ఆప్షనల్ అండి, ఎందుకంటే 7 months బేబీ డ్రై ఫ్రూట్స్ డైజెషన్ అనేది మనం చూసుకోవాలి పడుతుందా లేదా అని చెప్పేసి. సో ఆల్రెడీ నేను మకానా సెర్లాక్ అనేది పెడుతూ వచ్చాను మా పాపకి. అందులో మకానా సెర్లాక్లో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి నేను ఇంట్రడ్యూస్ చేశాను. సో దానికి ఏమీ తేడా అనిపించలేదు. సో పడింది అని నేను గమనించుకొని నేను ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మా పాపకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ హోమ్ మేడ్ సెర్లాక్లో ఏంటంటే ముఖ్యంగా మనం డ్రై ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీ ఉండేలా చూసుకోవాలి. నేను ఒక 5 బాదము 5 జీడిపప్పు అనేవి నేను తీసుకున్నాను, చూడండి మీరు. నెక్స్ట్ ఇంకా ఇది పప్పు కొలత వచ్చేటప్పటికి ఫుల్ కప్ రైస్ అనేది తీసుకున్నాను నేను. ఫుల్ కప్ రైస్కి ఈ స్పూన్తో 4 స్పూన్స్ పప్పులు, పెసరపప్పు, ఎర్రపప్పు, ఇంకా మినప్పప్పు. మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు పల్లీలని, లేకపోతే పెసరపప్పు గ్రీన్ కలర్లో ఉంటుంది చూడండి ఆ పప్పు, ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే ఒకేసారి అన్ని ఇంట్రడ్యూస్ చేయకుండా 1 by 1 ఇంట్రడ్యూస్ చేస్తున్నానని మీకు చెప్తూ వచ్చాను కదా, సో అందువల్ల. నెక్స్ట్ ఇంకా మనకి అరుగుదలకి ఈ జీలకర్ర, వాము అనేది కూడా పిల్లలకి చాలా మంచిదండి. ఇవి మనం పొడి చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఏ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినా ఆ ఫుడ్లో చిటికుడు కలపచ్చు. సో ఇలా మనం సెర్లాక్ తయారు చేసుకున్నప్పుడు అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం కడిగి కొద్దిసేపు నానబెట్టుకొని ఒక 5-10 minutes నానబెట్టుకొని ఆరేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి. సో ఆ ప్రాసెస్ కూడా నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. సో ఇవి మనం ఇలా కడిగేసుకొని ఎండలో ఆరేసుకుంటే బాగుంటుంది. సో ఇలా మనం తీసుకున్న రైస్ని కడిగేసుకొని కొంచెం సేపు నానబెట్టుకుంటే బాగుంటుంది. అయితే తీసుకున్నా మనం మిక్స్ చేసుకోవచ్చు.
బాదం కూడా ఇందులోనే కట్ చేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత ఇది ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకుంటే బాగుంటుంది. ఆరిన తర్వాత నెక్స్ట్ ఇలా పొడి చేసుకుంటే చక్కగా మనకి స్మూతీగా వస్తుంది. సో నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత ఆరబెడతాం. సో ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి, నేను 10 మినిట్స్ 5 మినిట్స్ అని చెప్పాను, కానీ ఇవన్నీ నానేటప్పటికి నా పన్నవి నేను వచ్చేటప్పటికి 1/2 అవర్ పట్టింది ఇవన్నీ చూసుకునేటప్పటికి. సో నానబెట్టిన దాన్ని స్టెయిన్ చేసుకొని శుభ్రంగా ఇలాగా చిన్న వైట్ క్లాత్ తీసుకొని బాగా ఎండ తగిలిన ప్లేస్లో ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. బాగా ఆరిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మిక్సీ పట్టడం, అది చూద్దాం నెక్స్ట్. సో ఇందాక మనం ఇలాగ అన్ని కడిగా ఆరబెట్టుకున్నాం కదండి, ఆరిన తర్వాత అవి ఇలా వేపుకుంటే బాగుంటుంది. మనకి వేపుకున్నప్పుడే అవి స్మెల్ని బట్టి తెలిసిపోతే బాగా ఎగితే కొంచెం కమ్మగా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇంకా ఏంటంటే ఏదైనా సరే మనం వేపినప్పుడు సిమ్లో పెట్టి వేపితే కనుక అది కొంచెం బాగా ఎగుతాయి. హైలో పెట్టేస్తే మళ్ళీ బొగరు వచ్చేసి మాడిపోయే అవకాశం ఉంటుంది. సో సిమ్లో పెట్టి వేపుకుంటే కనుక ఏదైనా సరే బాగుంటుంది. ఇంకేంటంటే నేను హోమ్ మేడ్ సెర్లాక్ మనకి రెడీమేడ్ కూడా చాలా వచ్చేస్తున్నాయండి. హోమ్ మేడ్ అని చెప్పేసి ఎందుకంటానంటే ఇలా చేతులతో చేసి పెట్టుకున్నాం అనే తృప్తి ఒకటి ఉంటుంది. ఇంకో మన ఫ్లెక్సిబిలిటీని బట్టి మనం ఈ సెర్లాక్ అనేది పిల్లలకి యూస్ చేసుకుంటే మంచిది. మనకి రెడీ టు కుక్ వేర్ కూడా చాలా దొరుకుతున్నాయి సెర్లాక్స్ అనేవి. అవి ఏంటంటే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేడినీటిలో వేసుకొని పెట్టుకోవడానికి అయితే అది బాగుంటుంది. సో మ్యాక్సిమం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి పిల్లలకి. సో ఇది మనకి ఏగుతుంది లేనిది ఏగుతున్నప్పుడు కొంచెం మంచిగా కమ్మగా స్మెల్ వస్తుంటుంది, రంగు మారి దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఫస్ట్ వచ్చి నేను చూడండి అదే పప్పులన్నీ కలిపి ఒకసారి వేపేస్తున్నాను. నేను పప్పులన్నీ కలిపి ఒకసారి వేపేస్తున్నాను. నల్లపప్పు అదే మినపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పుని ఇలా బేషన్ లాంటిది కాకుండా స్టీల్ వెడల్పు పాన్ లాంటిది అయితే ఇంకా మనకి బాగా ఈజీగా వేయడానికి అవకాశం ఉంటుంది. ఇది
మా పాప 7 months కాబట్టి 7 month బేబీకి నేను ఇవి రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా మనమేమో పల్లీలు వేసుకోవచ్చు, ఇందులో పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు, ఇంకా కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు 8+ వచ్చిన తర్వాత. సో 7+ అండ్ 6+ అంటే ఇవన్నీ అరేంచుకోలేరు కదండి. సో అందువల్ల నేను కందిపప్పు పెసరపప్పు, ఎర్రపప్పు, మినప్పప్పు మాత్రమే వేసాను. సో వేగిపోయినాయి. సో నెక్స్ట్ రైస్ వేపేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఆరబెట్టినప్పుడు రైస్ తొందరగానే ఆరిపోయింది, పప్పు మాత్రం ఆడడానికి నాకు టైం తీసుకుంది. కనీసం ఒక 2 hours పట్టింది ఇది పప్పు ఆరడానికి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. కొంచెం ఆఫ్టర్నూన్ ఆ టైంలో అనుకో మనం ఆరేసిన తొందరగా ఆరుతుంది. ఈవినింగ్స్ అలా అయితే కనుక మరి సన్సెట్ అయిపోతే మళ్ళీ ఎండ రాదు కదా, దాన్ని బట్టి చూసుకోవాలి మనం. వేగుతున్నంతసేపు ఇలా సిమ్లో పెట్టుకుంటే అది స్లోగా ఆగడం వల్ల స్మెల్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది సిమ్లో పెట్టి వేస్తే. చూడండి, ఒకప్పుడు ఇప్పుడు గ్యాస్ మీద వంటలు కాకుండా మనం బొగ్గుల మీద వంటలు చూసుకుంటే ఏంటి రోల్ మీద పచ్చళ్ళు కానీ లేకపోతే రోల్లో మసాలాలు కానీ ఆ కర్రీస్ లేకపోతే ఆ వంటలు డిఫరెంట్ టేస్ట్ ఉండేవి. ఇప్పుడు గ్యాస్ వచ్చిన తర్వాత అంత కమ్మని వంటల్లో టేస్ట్లు కొంచెం తగ్గిపోయింది. చూడండి అలా ఉంటుంది. అలా సిమ్లో పెట్టి వేపుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. రైస్ కూడా వేగిపోయింది, మనకి ఇలా తెలిసిపోతుంది వేగిపోయింది. సో మీకు చెప్పాను కదండి, డ్రై ఫ్రూట్స్ అనేవి మనకు ఆప్షనల్. నేనైతే జీడిపప్పు అనేది మకానా సెర్లాక్లో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను, బాదం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇందులో మనం ఏంటంటారు పిస్తా ఇంకా మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ పిల్లల అరుగుదల మనం గమనించుకోవాలి. చాలా మంది పిల్లలకి ఇది పడదు. ఒకవేళ అరుగుదల ఉంటే కనుక వాల్నట్స్, పిస్తా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. 8+ అయితే ఇంకా మనం ధైర్యంగా యాడ్ చేసుకోవచ్చండి. 7 months అన్నా 8 months అన్నా కొంచెం వాళ్ళకి అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవడం మంచిది డ్రై ఫ్రూట్స్ అనేవి. సో నెక్స్ట్ అంటే నేను ఎక్కువ వేయలేదండి, 1/2 స్పూను, చిన్న స్పూన్తో 1/2 స్పూను అంటే ఈ స్పూన్తో తీసుకున్నాను నేను. ఇందులో ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వాము. ఒకవేళ ఇది వేసుకోకపోయినా ఒకవేళ ఇది ఎప్పుడైనా వేసుకోకపోయినప్పుడు పొడి చేసి పక్కన పెట్టుకుంటే మంచిది. నేను ఇందులో కలిపి వేసేస్తున్నాను. పొడి చేసి పక్కన పెట్టుకుని అది చిటికెడు వేసుకుంటే మంచిదండి. ఇంకోటి ఏంటంటే మనం దీని స్మెల్ కోసం ఒక వెల్లుల్లి రెమ్మ కానీ అలాంటిది ఏదైనా ఒక పించ్ ఆఫ్ వెల్లుల్లి రెమ్మ ఉడుకుతున్నప్పుడు వాటర్లో కొంచెం వాళ్ళకి దంచి అందులో వేసిన ఆ స్మెల్ కూడా పిల్లలు బాగా తింటారు.
మరి ఏం చేస్తున్నారు రుద్రాంశు? ఏం రాస్తున్నావమ్మా? ఏంటి? సో ఆల్రెడీ మా వాడిలో రాస్తున్నాడు కదా, ఇది గ్రిప్పింగ్ ప్రాక్టీస్ ఫర్ థర్డ్లెస్ అని చెప్పేసి ఒక చిన్న వీడియో పెట్టాను మన ఛానల్లో, చూడండి మర్చిపోకుండా. చెల్లికి ఆమె రెడీ చేద్దాం మనం రుద్రాంశ్. సరేనా? కింద ఒలిగిపోతానన్న, ఒలిగిపోనివ్వకు. అమ్మ నేను ఇది తిను, కావాలి తిను, పప్పు తిను, జీడిపప్పు తిను. ఇవి పెట్టుకోకూడదు నోట్లో, ఇవి తీసుకో, కావాలి తిను. సో పప్పులు మనం వేపేసుకున్నాం కదండి, జస్ట్ అది నోట్లో పెట్టుకుంటే మనకి కరకరమని సౌండ్ వస్తుంది. దాన్ని బట్టి అవి ఫుల్గా వేగిపోయినాయి అని చెప్పచ్చు. అప్పుడు అవి ఫుల్గా వేగిపోయినాయి అని మనకు తెలుస్తుంది. తర్వాత మనం జల్లెడ పట్టుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఒక చిట్కా చెప్తున్నాను, నేను మొన్నే నేర్చుకున్నాను. నేను ఎప్పుడు జల్లించినా ఇలా వేసేసి ఇలా 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 ఊగిపోయేదాన్ని జల్లెడతో పాటు నేను కూడాని. సో ఇక్కడ ఏంటంటే చిట్కా మొన్న మా అమ్మగారు చెప్పారు, జస్ట్ మనం ఇలా వేసుకొని సో పెద్దగా జల్లించి పని ఉన్నది మనకు అప్పుడు. సో నెక్స్ట్ పప్పులు చేసుకున్నాం కదండి, రైస్ ఇది. ఏంటంటే ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల మనం బయట తీసుకున్న సెర్లాక్లా ఉంటుంది ఇది కూడాని. ఇంకా 7th మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఇలా మెత్తగా మనం చేసుకుంటే సరిపోతుందండి. వాళ్ళకి ఇంకా కొంచెం అంటే స్లోగా చూడండి, బియ్యం జావ ఉంటుంది చూడ, అలాగా మనం సాలిడ్స్ పెట్టడం ట్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎర్లీ స్టేజ్ కదా సాలిడ్స్, సో అందువల్ల కొంచెం ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు బాగుంటుంది మెత్తగా వాళ్ళకి తినడానికి. ఇది కూడా మనం సేమ్ మనం దీనికిలాగే జస్ట్ ఇలాగా చెప్పాను కదండి, నేనైతే జల్లించడానికి జల్లెడతో పాటు మనిషిని కూడా ఊగిపోయేదాన్ని. ఇది చెప్తే అయితే మా అమ్మగారు చెప్పారు మొన్న నాకు. నేను షార్ట్ తీసానండి ఈ చిట్కా మీతో షేర్ చేద్దామని చెప్పేసి. ఇది ఒక్కటే కదా, ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా పిల్లలకు సంబంధించిన ఫుడ్ వీడియోస్ చాలా తీసాం, కానీ అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదు. ఇందులో వచ్చేసి ఇప్పుడు ఎలాగో పాపకి నేను పెడుతున్నాను చెప్పేసి, ముఖ్యంగా ఇది బేబీ ఫుడ్కి సంబంధించి షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ముందుగా ఈ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. ఫుడ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి మన ఛానల్లో పెట్టడానికి, టైం వరకు ఇంకా అప్లోడ్ చేయలేదు అది. సో కొంచెం ఇలా గరుగ్గా వచ్చింది పక్కకి తీసుకోవాలండి. ఇది మనం వేస్టేజ్ ఉందే తీసుకోవచ్చు, ఒకవేళ మనం ఏమైనా ఉప్పు వండుకున్నప్పుడు అట్లలో కట్టి మనం కలిపేసుకోవచ్చు. కానీ పిల్లలకి ఇది కొంచెం గరుగ్గా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీలో పెట్టకూడదు, స్మూత్గా ఉండేలా చూసుకోవాలి. ఇదైనా మనకి బయట సెర్లాక్తో పోలిస్తే కొంచెం లైట్గా గరుగ్గా ఉంటుంది. ఎందుకంటే బయట సెర్లాక్ మనం ఇన్స్టెంట్ అని చెప్పాను కదండి, మనం వేడినీటిలో కలిపేసి పెట్టేసుకోవచ్చు. ఇదేంటంటే ఉంటాం కాబట్టి కొంచెం గరుగ్గా ఉన్నా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. డ్రై ఫ్రూట్స్ అండి, మీకు చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి ఆప్షనల్ అని చెప్పేసి. ఇవి
కొంతమంది ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేసుకుంటారు. నేనైతే మా పాపకి ప్రస్తుతానికి 7th మంత్ ఎంటర్ అయినప్పటికి కూడా నేను ఓన్లీ బాదము ఇంకా జీడిపప్పే ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళ అరుగుదలను బట్టి వాల్నట్స్, పిస్తా ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని మనం ఎప్పుడు గ్రైండ్ చేసే కొద్దీ ఇలా ముద్దలా అయిపోతుంది. ఇది మనకి జల్లెడ పట్టడానికి అయితే పెద్ద కుదరదు. ఇది డైరెక్ట్గానే కలిపేసుకుంటే మంచిది. ఒకవేళ ఎక్కువ మోతాదులో కనుక సెర్లాక్ రెడీ చేసుకునేలా ఉంటే కనుక ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది వేరుగా చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వేరుగా అది వేరుగా చేసుకుంటే మంచిది. నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మిక్స్ చేసేస్తున్నాను నేను. ఒకవేళ ఎక్కువ చేసుకునేలా ఉంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేరుగా చేసుకొని అది ఒక జార్లోకి తీసుకుంటే మంచిది. అది ఉడికించినప్పుడల్లా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చెప్పాను కదండి, అరుగుదలకు సంబంధించి వాము ఇంకా జీలకర్ర. చూసారు కదా, చాలా తక్కువ క్వాంటిటీ అయితే నేను వాము జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మనం వేరుగా పౌడర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే కొంచెం వేడి చేసే అవకాశం కూడా ఉంటుంది వాము జీలకర్ర రోజు పెట్టడం వల్ల. సో నేను ఆల్టర్నేట్ డేస్ ఒకరోజు ఫ్రూట్ మిక్స్ పెడితే ఒకరోజు పెడతాను కాబట్టి నేను కలిపేస్తున్నాను. రోజు ఒక్కటే పెట్టేసినా మనం బయట సెర్లాక్ చూడండి రకరకాల వస్తాయి. అలా మనం ఇంట్లో ఒకటే రకం ప్రిపేర్ చేసి పెట్టేసిన పిల్లలకి చిరాగ్గా ఉంటుంది కదండి, ఇష్టంగా తినడానికి ఉండదు, ఇంకా బలము కూడా ఉండదు. సో నేను ఏంటంటే ఒక పూట ఇది పెట్టానంటే ఒక పూట ఓన్లీ ఫ్రూట్ పెడతాను, ఒక పూట ఓట్స్లో ఏదో ఒక ఫ్రూట్ మిక్స్ చేస్తాను. బనానా అని ఇప్పుడు ఈ ఎర్లీ స్టేజ్లో వచ్చేసి బనానా, పియరు, మ్యాంగో ఇవన్నీ పెట్టచ్చు. వాళ్ళకి సీజనల్ ఫ్రూట్స్ అవైలబిలిటీని బట్టి మనం చూసుకొని పెట్టుకోవచ్చు పిల్లలు. సో అన్నీ బాగా మిక్స్ అవ్వాలంటే ఇలా ఉండలు లేకుండా మరొకసారి మనం గ్రైండ్ చేద్దామండి. ఇది ఒకవేళ మనకు కొంచెం గరుగ్గా ఉంది అని అనిపిస్తే అన్నీ మిక్స్ చేసిన తర్వాత మరొకసారి కొంచెం కొంచెం క్వాంటిటీ మనం గ్రైండ్ చేసుకోవచ్చండి. ఒకవేళ గరుగ్గా ఉంది అని ఏమైనా డౌట్ వస్తే మనకి జల్లిని బట్టి కూడా అది కిందకి దిగుతుంటుంది. సో ఫైనల్గా సెర్లాక్ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం గరుగ్గా ఉన్నది మనం పక్కకి తీసేసుకోవాలి, అందులో మిక్స్ చేయకూడదు. సో ఇది మనం వీలుని బట్టి ఒక స్టీల్ జార్లో కానీ గ్లాస్ జార్లో కానీ తీసుకొని సరిపోతుంది. సో గ్రైండ్ చేసాం కదండి, కొంచెం వేడిగా ఉంటుంది. గ్రైండ్ చేసిన తర్వాత అది మనం చల్లారిన తర్వాత ఒక జార్లోకి తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే పాడయ్యే అవకాశం ఉంటుంది. సో చల్లారి ఒక 5-10 మినిట్స్ చల్లారిన తర్వాత జార్లోకి తీసుకుంటే సరిపోతుంది.
చిన్ని పాప. సో చెప్పాను కదండి, ఇలాంటి గ్లాస్ జార్లో నేను స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు అది ఎలా ఉడకబెట్టాను మీకు చూపించాను కదా ఇందాక. ఇప్పుడు తినిపిస్తున్నాను చూడండి. మ్యాక్సిమం మనం ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉందిలా చూసుకోవాలి. సెర్లాక్ లా స్మూత్ గా ఉంది కాబట్టి కాళ్ళ మీద వేసుకొని తినిపించేసుకోవచ్చు. మేము ఏంటది హై చైర్ బుక్ చేసాం కానీ అది 4-in-1 అది సరిగా లేదు క్వాలిటీ, ఇంకా కంఫర్ట్ కూడా సరిగా లేదని రిటర్న్ పెట్టేసాం. ప్రస్తుతానికి ఇంకా మేము ఇలాగా సాలిడ్స్ కొంచెం ఏంటి బీట్రూట్ క్యారెట్ అలాంటివి మిక్స్ చేసి పెట్టినప్పుడు అయితే మాత్రం ఇలా చైర్లో వేసి బౌన్సర్లో పెట్టి పెడుతున్నాను. లేకపోతే ఇలాగ ఇంకా కాళ్ళ మీద ఇలా ఏంటి సెర్లాక్ లా ఉంటే కనుక జారుగా కాళ్ళ మీద వేసి పెట్టేస్తాను. సో ఇది ఇలా తింటే ఇలా పెడతాను, లేకపోతే కాళ్ళ మీద వేసుకొని పెట్టేస్తాను దాని వీలుని బట్టి. చింతల్లి బాగుందా నీకు? నచ్చిందా చిన్ని తన్వికులు? నచ్చిందా? యమ్మీ 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 తల్లి. మా పాపకైతే తినిపిస్తున్నప్పుడు చేతికి ఏదో ఒకటి ఇవ్వాలండి. తింటూనే ఇది ఫైటింగ్ చేసేస్తుంటది, కదిలిపోతూ ఉంటది. సో మా వాడు పని అయింది. ఇదేమో మార్నింగే లేచేసి హెడ్ బాత్ చేసిన రోజు తెలిసిందే కదండి, పిల్లలు హెడ్ బాత్ చేసిన రోజు ఏం చేస్తావు, హెడ్ బాత్ చేయించగానే నిద్ర పడుకోవడానికి చూస్తారు. దీనికి పాలు పెట్టి పడుకోబెట్టేశాను. సో ఆడ పని అయ్యింది. ఆడ పని అయిన తర్వాత లేచింది. దీనికి తినిపించేస్తున్నాను అనమాట. ఇలా కాళ్ళు పట్టుకుంటున్నారని అంటారండి. ఇది కూడా 7th month వచ్చేటప్పటికి ఒక మైల్ స్టోన్, ఈ కాళ్ళు పట్టుకోవడం కూడా. పిల్లలు అలానే ఎక్కువసేపు పట్టుకోనివ్వకూడదు, కానీ మనం మ్యాక్సిమం ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మనం ఉడకబెట్టిన తర్వాత చిక్కపడినా అందులో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పెట్టేదైతే నేనే పెడతాను. ఒకవేళ నేల మీద కూర్చొని పెట్టేదైతే కనుక మా అమ్మగారు పెడతారు. ఎందుకంటే ఇంకా నేను నేల మీద కూర్చోలేను. సో అందువల్ల మా అమ్మగారు అది నేల మీద కూర్చొని పెట్టింది అయితే మా అమ్మగారు పెడతారు. సో ఇది లూజ్ గా ఉంది కాబట్టి మధ్యలో మనకు వాటర్ పెట్టే పని కూడా లేదు. క్వాంటిటీ కూడా చూసుకోవాలండి. నచ్చితే తినేస్తారు, నచ్చలేనప్పుడు వాళ్ళు దోక్కున్నప్పుడు ఆపేయడమే మంచిది. ఆ టైంలో కూడా ఇంకా బలవంతంగా పెట్టేస్తే వాళ్ళు బయటకు వదిలేసే అవకాశం ఉంటుంది. సో చూసుకొని పెట్టుకోవాలి. దీనికి ఇది నచ్చినట్టుంది, బాగానే తింటుంది. సేమ్ ఇంకా మనం బయట తీసుకున్న రెడీమేడ్ సెర్లాక్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి. చాలా బాగా వచ్చింది ఇదైతే మాత్రం. మనం 8+ వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకున్నప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంకా రకరకాల యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇందాక లేచింది, మార్నింగ్ 7కే లేచింది, కానీ నిద్ర వచ్చి మళ్ళీ పడుకుని పోయింది. స్నానం చేయగానే కొన్ని పాలు పట్టేస్తే పడుకుంది. దాని తర్వాత మళ్ళీ లేచిన తర్వాత ప్రశాంతంగా తింటుంది. నిద్ర వచ్చే టైంలో కూడా చూసుకోలేండి, నిద్ర టైం కూడా చూసుకొని మనం పెడితే వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అయిపోయింది. చిన్ని బాగుందా? బాగుందా? లాస్ట్ లో ఒక 2 స్పూన్స్ వాటర్ పడితే మంచిది. చిన్ని తల్లి బాగుందా? బాగుందా? అన్నేడి బాగుందా? అత్తలేడి. రుద్రాంశ్ వైప్స్ ఇటు ఇవ్వమ్మా, వైప్స్ ప్యాకెట్ ఇటు. పైన ఉన్నాయి కదా వైప్స్, అవి వైప్స్. చిన్ని తల్లి ఒక్కడు చాలా అన్నది వేస్తున్నావు ఎందుకు రాను.
2 తీసావు. ఇది తినడం తినేస్తుంది కానీ తుడిచినప్పుడు మాత్రం చిందులేసేస్తుంది, అస్సలు తొందరదు. డోంట్ క్రై తన్విక అని చెప్పు. డోంట్ క్రై తన్విక. చిన్ని తల్లి ఒకమ్మో ఏడవకమ్మా చిన్ని తల్లి. సో ఫైనల్ గా ఇదండి హోమ్ మేడ్ సెర్లాక్. ఇంకా మకానా సెర్లాక్ ఒకటి ఉంది, అది కూడా మీకు ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. తినగానే లెగదిగిపోవడం మంచిది, ఎందుకంటే తేనె వస్తుంది కదా, ఆ టైంలో వదిలేస్తారు. కుదురు మీద వేసుకుంటే ఒక్క 2 minutes అలా జీర్ణం వచ్చేస్తుంది. అది వచ్చేసింది, జీర్ణం వచ్చేసింది. ఇంకా దీని ఆట మొదలవుతుంది. రుద్రాంశిలారా చెప్పు. ప్లీజ్ like, share and subscribe to our channel Hema Madhu Talks. Bye bye.